సో హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. రైతులకు గుడ్ న్యూస్, రేపే అకౌంట్లో రైతు బంధు డబ్బులు విడుదల. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు బంధు డబ్బుల జమ అనేది నత్తనడకన సాగుతూ వస్తుంది. ఎకరంలోపు ఉన్న రైతుల ఖాతాలో డబ్బులు త్వరగా జమ అయినా ఆ తర్వాత నుంచి రైతు బంధు డబ్బుల సొమ్ము సాయం అనేది స్లో అయిపోయింది. అయితే ఇప్పటి వరకు 3 నుంచి 4 ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే రైతు బంధు సాయం పంపిణీ పూర్తయినట్లు అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు రైతు బంధు డబ్బులు జమగాని రైతులు చాలామందే ఉన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పొంగులేటి శుభవార్త చెప్పారు. అయితే 5 ఎకరాల వరకు రైతు బంధు నగదును రేపే జమ చేస్తామని కూడా మంత్రి పొంగులేటి అన్నారు. ఈ విషయం తెలిసి రైతు బంధు సొమ్ము ఇంకా జమగాని రైతులు ఆనందపడుతున్నారు. రైతు బంధు పంపిణీ అనేది 10 రోజుల్లో పూర్తి చేయాలని రీసెంట్గానే అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. లోకసభ ఎన్నికల కోడ్ వచ్చేలోగా ఖచ్చితంగా ఈ పంపిణీ పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు స్పష్టం చేశారు. రైతు బంధు కోసం మరో 300 కోట్లు అవసరం అవుతాయని సందర్భంగా అధికారులకు రేవంత్ రెడ్డి దృష్టి తీసుకెళ్లారు. అయితే నిధులు విడుదల చేస్తామని, ఆ వెంటనే పంపిణీ కూడా పూర్తి చేస్తామని కూడా సీఎం చెప్పారు. కానీ అది జరగలేదు. అయితే ఈ క్రమంలో ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసినటువంటి ప్రకటనతో రైతులు ఖుషి అవుతున్నారు. అయితే దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో రైతు బంధు పథకానికి బ్రేకులు పడినట్లే అనుకున్నారు. మళ్ళీ ఎన్నికలు పూర్తయ్యే వరకు రైతు బంధు నిధులు ఈ మంజూరు చేసే పరిస్థితి ఉండదని అనుకున్న టైంలో ఈ న్యూస్ రైతుల్లో సంబరాన్ని నింపింది. ఇక నుంచి 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా ఇచ్చే అవకాశం ఉందని కనబడుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతుల సంఖ్య 62.34 లక్షలు ఉండగా 1 ఎకరం నుంచి 2 ఎకరాలు ఉన్న రైతుల సంఖ్య 16.98 లక్షలు మాత్రమే. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి.